ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ మే 13వ తేదీన ముగిసిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రధాన పార్టీలని మాదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం బాగా హాట్ టాపిక్గా మారింది. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడమే. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 83% ఓటింగ్ జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువని చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గెలుపుపై పలువురు స్పందిస్తూ ఉండగా తాజాగా చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వర్ గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ లీడర్, ఆయన ఈసారి తాను పోటీ చేసిన పిఠాపురం నుంచి ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన గెలుపును చూసి ఆంధ్ర మొత్తం షాక్ అవుతుంది. ఆయనే మాకు ధైర్యం అంటున్నారట భువనేశ్వరి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపిన పవన్ కళ్యాణ్ గారు ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి జనసేనని చేయని ప్రయత్నం లేదు. పవన్ కళ్యాణ్ కోసం సినీ నటులు సైతం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ శ్రేణులు కూడా సహకరించడంతో పవన్ గెలుపు ఈజీగాని అంతా భావించిన విషయం మనకందరికీ తెలిసిందే.